హలో గైస్, MIUIకి సంబంధించినటువంటి 12 ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రోల్అవుట్స్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఫ్లాగ్షిప్ ఫోన్ వేసినటువంటి పోకో F1 అండ్ పోకోకి సంబంధించినటువంటి ఎక్స్ మొబైల్స్ ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద ఎవరైతే అప్లై చేసుకొని సెలెక్ట్ చేస్తున్నారో ఇంతకుముందు ఇండియా నుంచి వాడుతున్నారు. సో ఈ రోజు నుంచి అఫీషియల్గా రోల్అవుట్ చేయడం జరిగింది. ముందుగా చూసుకున్నట్లయితే ఆగస్ట్లో Note 9 Pro అండ్ Note 9 ఫ్యామిలీ, Note 10 అండ్ Note 8 ఫ్యామిలీ అండ్ Note 7 ఫ్యామిలీ, Note 7 అండ్ 7 Pro, 8 అండ్ 8 Pro వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ ఈ ఆగస్ట్లో వస్తాయి. ఇక మిగతా డివైస్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 1 నుంచి రోల్ అవుట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ ఆగస్ట్లో ఉన్నట్లయితే ఈ Note 9 అండ్ Note 8 అండ్ 8 Pro, 7 అండ్ 7 Pro MI వాడుతున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి MI 12 అప్డేట్ రోల్ అవుట్ అయింది. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఇక చూసుకున్నట్లయితే దీని ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే దాదాపు 75కు కంటే ఎక్కువగా కొత్త ఫీచర్స్ని తీసుకొని రావడం జరిగింది. మేజర్గా చూసుకున్నట్లయితే కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక చూసుకున్నట్లయితే ఏదైతే K20 Pro అండ్ K20 మొబైల్స్ ఉన్నాయి వీటన్నిటికీ ఆల్రెడీ రోల్ అవుట్ అయింది ఈ రోజు నుంచి. ఆల్రెడీ కొంతమంది అయితే ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ ఇంతకుముందు నుంచి వాడుతున్నారు, ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. MI 12కి తీసుకొచ్చి ఏదైతే మన ఇండియాకి సంబంధించిన వేరియంట్ ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి గ్లోబల్ వేరియంట్కు సంబంధించినటువంటి ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో అవే ఇండియాకి చాలా మేజర్గా తీసుకొని రావడం జరిగింది. ఇక మేజర్గా చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అండ్ కంట్రోల్ ప్యానల్, ఇంతకుముందు చూసుకున్నట్లయితే పైనుంచి స్వాప్ చేసినప్పుడు మనకు కంట్రోల్ బార్ దాని కింద నోటిఫికేషన్ రావడం జరుగుతుండేది. అదే MI 12 ఏదైతే ఉందో మనం లెఫ్ట్కి కంట్రోల్ ప్యానల్, రైట్కి స్వైప్ చేసినప్పుడు నోటిఫికేషన్ ఇలా అని చెప్పేసి రెండింటికి డివైడ్ చేశారని చెప్పేసి డివైడ్గా కనిపిస్తున్నాయి అని బెస్ట్గా ఉంటుందని చెప్పేసి MI 12 అప్డేట్ రావడం జరుగుతుంది. ఇక చూసుకున్నట్లయితే డార్క్ మోడ్, ఇప్పుడు ఏదైతే మనం డార్క్ మోడ్ అప్లికేషన్స్ వాడుతున్నామో ఆటోమేటిక్గా ఏదైతే డిఫాల్ట్ అప్లికేషన్ వాడుతున్నామో దానికి సంబంధించినటువంటి డార్క్ మోడ్ అవైలబుల్లో ఉంటేనే మనం వాడగలుగుతాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దీనికి సంబంధించిన గ్లోబల్ డార్క్ మోడ్ అనేది ఒక ఆప్షన్ తీసుకురావడం జరుగుతుంది MI 12లో, ఏదైతే MIUI 12లో. సో ఇప్పుడు మనం ఇది ఉన్నప్పుడు దాదాపుగా బెటర్గా మనము నైట్ పూట వాడుతున్నప్పుడు డార్క్ మోడ్ ఏ అప్లికేషన్స్కి అయినా కావాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక చూసుకున్నట్లయితే కెమెరా రీడిజైన్, సో కెమెరాకి సంబంధించినటువంటి ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో సెట్టింగ్స్ వీటన్నికి సంబంధించినటువంటి ఈజీగా అర్థమయ్యే విధంగా నార్మల్గా ఉండే విధంగా రీడిజైన్ చేశారని చెప్పేసి ఇంకోటి నడుస్తూ ఉంది. ఇక చూసుకున్నట్లయితే క్లోనింగ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. ఏదైతే మనం ఆల్రెడీ పనోరమా మోడ్ని వాడుతున్నామో కాకపోతే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది పనోరమా వాడిని, సో క్లోనింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. ప్రస్తుతానికి వీళ్ళు ఫ్లాగ్షిప్ ఫోన్లు మరకే క్లోనింగ్ అనేది ఎనేబుల్ చేశారు. ఇక రాను నార్మల్గా కొంచెం టైం అయిన తర్వాత నార్మల్ ఫోన్లకు కూడా వీళ్ళు క్లోనింగ్ ఎనేబుల్ చేస్తారు. అదే మనకు 1, 2 ఇట్లా ఒకటే పర్సన్ని 3 లేదా 4 రకాలుగా ఒకేసారి తీసుకోవడానికి ఈ క్లోనింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇక చూసుకున్నట్లయితే యానిమేషన్స్ అండ్ వాల్పేపర్స్, కొత్త వాల్పేపర్స్ తీసుకురావడం జరిగింది. యానిమేషన్స్ కూడా అప్లికేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఓపెన్ చేయడానికి యానిమేషన్స్ ఉంటాయి చూసారా, అవి కూడా కొంచెం బెటర్గా ఉండే విధంగా ఫాస్ట్గా ఓపెన్ అయ్యే విధంగా తీసుకొని రావడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే ఆగస్టు నుంచి మనకు ఏదైతే Note 9 Pro అండ్ 8 Pro, 7 అండ్ 7 Pro అండ్ MI 10కి సంబంధించినటువంటి వీటికి ఆగస్టులో రోల్ అవుట్ అవ్వడం జరుగుతుంది. మిగతా వాటికి సెప్టెంబర్లో చూడాలి. సెప్టెంబర్లో అన్ని డివైస్కి వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. 75+ కొత్త ఫీచర్స్ వీళ్ళు తీసుకురావడం జరిగింది. ప్రైవసీ ప్రొటెక్షన్, ఏదైతే మనం ఒక అప్లికేషన్ వాడుతున్నప్పుడు దానికి ఇచ్చినటువంటి పర్మిషన్స్ అన్ని మైక్రోఫోన్ యూజ్ కానీ, ఏదైతే మనకు స్టోరేజ్ యూజ్ కానీ అండ్ గ్యాలరీ పర్మిషన్ కానీ వీటన్నిటికీ రివ్యూ చేసుకునే విధంగా కొత్త ఫీచర్ తీసుకురావడం జరుగుతుంది. యానిమేషన్స్, బెటర్ కంప్యూటింగ్ అండ్ మల్టీ టాస్కింగ్, ఏదైతే ఎక్కువ అప్లికేషన్స్ వాడుతున్నప్పుడు కూడా మనకు కొంచెం ఫోన్ హ్యాంగ్ అవ్వడం అలాంటివి జరుగుతుంటాయి. సో వీటికి కూడా మల్టీ టాస్కింగ్ని బెటర్గా ఇంప్రూవ్ చేసామని చెప్పేసి చెప్తున్నారు. ఇక అల్ట్రా బ్యాటరీ సేవర్ ఒక మోడ్ని అయితే తీసుకొచ్చారు బ్యాటరీ సేవ్ చేసుకోవడానికి. వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే డార్క్ మోడ్లో కూడా ఆటోమేటిక్గా డార్క్ మోడ్ చేసినప్పుడు బ్లాక్లో వెళ్ళిపోతుంది. సో అంబిట్ లైట్, సో దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకునేటట్టుగా నార్మల్గా బ్రైట్నెస్ని మనం అడ్జస్ట్ చేసుకుంటాము, ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. సో అలాగే మనం డార్క్ మోడ్ని ఎనేబుల్ చేసినప్పుడు కూడా ఆ బ్రైట్నెస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. చూసుకున్నట్లయితే యాప్ డ్రాయర్ కూడా తీసుకుని రావడం జరుగుతుంది. సో ఇమీడియట్గా మనం ఏదైతే అప్లికేషన్స్ తీసుకొచ్చో దానికి రిలేటివ్ అన్ని ఒక గ్రూప్గా చేసుకొని ఇమీడియట్గా మనం వాటికి సంబంధించినటువంటి రివ్యూ అండ్ వాటికి సంబంధించిన
సంబంధించినటువంటి అప్లికేషన్స్ అండ్ స్టోరేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకునే విధంగా ఒక అప్లికేషన్ డ్రావర్ని తీసుకొని రావడం జరుగుతుందని చెప్పేసి తెలుస్తున్నారు. ఇక చూసేటట్లయితే ఇవన్నీ కొంచెం బెస్ట్గానే ఉన్నాయి. ఏదైతే వీళ్ళు తీసుకొస్తుంటారో MIUIకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కసారి కొత్త కొత్త ఫీచర్స్ తోటి తీసుకొస్తుంటారు. ఈ క్లోన్ మీరు MIకి ఫోన్ వాడుతున్నట్లయితే ఇందులో ఈ ఫీచర్ బాగా నచ్చింది అండ్ క్లోనింగ్ కోసం వెయిట్ చేస్తున్నారా లేదనేది కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు GWT Tech ఛానల్.